ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్లింక్ మన దేశంలో వాణిజ్య సేవలు ప్రారంభించేందుకు అవసరమైన తుది నియంత్రణ అనుమతుల కోసం వేచి చూస్తోంది. ఈ విషయంలో భారత ప్రభుత్వంతో చురుగ్గా చర్చలు జరుగుతున్నాయని స్టార్లింక్ తెలిపింది. దేశ అనుసంధాన లక్ష్యాలకు మద్దతునిచ్చే విషయంలో కంపెనీకి ప్రోత్సాహకర స్పందనే లభించినట్లు వెల్లడించింది. మన దేశంలో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడానికి లైసెన్స్ పొందిన స్టార్లింక్ నియంత్రణ, ఎన్ఫోర్స్మెంట్ అవసరాలకు తగ్గట్లుగా క్షేత్రస్థాయిలో మౌలిక వసతులను ఏర్పాటు చేసింది. స్పెక్ట్రమ్ కేటాయింపు సహా తుది ఆమోదం కోసం వేచి చూస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే స్టార్లింక్ కు అనుమతులు రద్దు చేస్తున్నారని తప్పుడు ఊహాగానాలు వెలువడడం బాధాకరమని స్టార్లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ రేయర్ పేర్కొన్నారు. అవసరమైన అన్ని నియంత్రణ నిబంధనల విషయంలో పారదర్శక, బాధ్యతాయుత పద్ధతుల్లో కేంద్రంతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. ఇరాన్ యుద్ధ సమయంలో స్టార్లింక్ టెర్మినళ్ల వినియోగానికి సంబంధించిన ఆందోళనల వల్లే ఈ సంస్థకు వాణిజ్య అనుమతులను భారత్ నిలిపివేసిందంటూ వార్తలు రావడంతో లారెన్ పై విధంగా స్పందించారు.